పేజీ స్టారింగ్ గాయత్రి శంకర్, బాల శరవణం, ప్రీతి, దేవ్ రామ్నాథ్, జన, written and directed by బి రామచంద్రన్. ఈ మూవీ August 2, 2024 తమిళ్లో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈ మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ పోస్టర్ చూసి మంజుమల్ బాయ్స్ కి ఏమైనా రీమేక్ తీసారేమో అనుకున్నా. సేమ్ టు సేమ్ ఉంది పోస్టర్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 50 minutes. మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే పర్లేదు. రివ్యూ లాస్ట్ లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే రామ్ అండ్ సోనియా అనే కపుల్ ట్రెక్కింగ్ కోసం ఎక్కడో ఉన్న ఒక ఫారెస్ట్ కి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని ఏదో దెయ్యం చంపేస్తుంది. కట్ చేస్తే ఒక 5 members తో ఉన్న గ్యాంగ్ అదే ఫారెస్ట్ కి ట్రెక్కింగ్ కి వెళ్దామని ప్లాన్ చేసుకొని ఆ ఫారెస్ట్ గురించి అన్ని తెలిసిన మారి అనే ఒక టూరిస్ట్ గైడ్ ని తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమైంది, అందరూ ప్రాణాలతో తిరిగి వచ్చారా లేదా, రామ్ అండ్ సోనియాని దెయ్యం ఎందుకు చంపింది అనేది రిమైనింగ్ స్టోరీ. మన రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి కొన్ని ట్విస్ట్ చాలా బాగా వర్క్ అయినాయి. కొన్ని హారర్ ఎలిమెంట్స్ బాగా వర్క్ అయినాయి అనిపించింది. హారర్ సీన్స్ అప్పుడు మ్యూజిక్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. బట్ మూవీలో నార్మల్ సీన్స్ అప్పుడు చాలా ఫ్లాట్ గా వెళ్ళింది మ్యూజిక్. బెటర్ యూజ్ హెడ్ ఫోన్స్ ఫర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. మూవీ అంతా 6 characters తోనే ఉంటది అండ్ ఇది సింగిల్ డేలో జరిగే మూవీ. మూవీ అంతా సర్వైవల్ మోడ్ లో వెళ్తుంది. మూవీ నన్ను బాగానే ఎంగేజ్ చేసింది. రన్ టైం తక్కువ అవడం వల్ల ఎక్కువ ల్యాగ్ అనిపించలేదు. యాక్టర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఓకేష్ అనిపించింది. అంత న్యాచురల్ గా ఏం అనిపించలేదు. విజువల్లీ బాగుంది మూవీ. మూవీ లాస్ట్ లో ట్విస్ట్ ఒకటి బాగుంటది. లాస్ట్ లో part 2 ఉంటది అని అనౌన్స్ చేశారు. బట్ part 2 లో ఏం జరుగుతుంది అనేది మనకంతా అర్థమవుతుంది. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి చాలా రొటీన్ స్టోరీ అండ్ ఇలాంటి మూవీస్ చాలానే చూసాం మనం. మూవీలో కొత్తగా ఏం ఉండదు. బట్ మెజారిటీ మూవీ ఎంగేజ్ చేస్తుంది. మూవీలో ఆల్మోస్ట్ ప్రతి సీన్ ఎక్కడో చూసామనే ఫీలింగ్ వస్తుంది. మూవీలో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నాకెందుకో విరూపాక్షలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ స్టోరీలా అనిపించింది. మూవీ అంతా ఫారెస్ట్ లోనే జరిగిద్ది. సినిమాటోగ్రఫీ ఓకేష్ అనిపించింది. ఫారెస్ట్ లో సీన్స్ ని ఇంకా బాగా ప్రెజెంట్ చేయొచ్చు. హారర్ సీన్స్ ని ఇంకా బాగా రాసుకొని ఉంటే బాగుండేది. మూవీ అంత క్వాలిటీగా ఉండదు. మూవీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ బాగుంటది అండ్ ఇంకా ఏమన్నా ఎక్స్పాండ్ చేసి ఉంటే బాగుండేది. చాలా లిమిటెడ్ రన్ టైం ఇచ్చారు ఫ్లాష్ బ్యాక్ కి. డబ్బింగ్ అసలు సెట్ అవ్వలేదు అనిపించింది. ఫేస్ అండ్ వాయిస్ కి మ్యాచ్ అవ్వలేదు. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి 1 time వాచబుల్ ఫర్ ట్విస్ట్స్ అండ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.